హలో అండి. వెల్కమ్ టు వంశీ సిద్ధు వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి ఇప్పి చేసుకుందామండి. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎంతో ఇష్టంగా తినేది. ఇలా నా స్టైల్లో ఒక్కసారి తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా అయితే అందరూ ఉడకపెట్టేసి పౌడర్ని వేసుకొని తింటారు, కానీ ఇలా కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాయిల్ వాటర్లో నేనైతే 5 రూపీస్ ప్యాకెట్వి 4 తీసుకున్నానండి. బాగా మరకపెట్టి లైట్గా సాల్ట్ వేసుకోండి బాయిల్ వాటర్లో. మళ్ళీ మనం చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకుందాము. మళ్ళీ ఇప్పి పౌడర్లో ఉండే సాల్ట్ సరిపోదు కదండి, అందుకనేసి నేను లైట్గా వేసాను. చాలా అంటే చాలా లైట్గా సాల్ట్ వేసాను. ఒక చెంచా ఆయిల్ కూడా వేసుకోండి, అంటే అవి అతుక్కోకుండా ఉంటాయి. వాటిని మరీ ఎక్కువ ఉడకని. కడాయి పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ చాలండి, ఎక్కువ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగోదు, అందుకనేసి ఒక చెంచా వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, క్యారెట్ వేసుకోవాలండి. అంటే మీ కాడ ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నా కాడైతే ఆనియన్స్, క్యారెట్ వేసుకున్నాను. మా పిల్లలు బీనీస్ వేస్తే తినరండి, అందుకనేసి ఆనియన్స్, క్యారెట్ వేసుకున్నాను. అవి బాగా వేగనీయాలి. ఇవి వేగేటప్పుడే లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇవి బాగా కలబెడతా వేయించుకోవాలి. అలాగే వదిలేసామంటే కొంచెం ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ లాగా కూడా ఏం రావలేదు, జస్ట్ లైట్గా వేగి. ఇందాక వెజిటేబుల్స్ అని చెప్పాను కదండి, ఇది దాంట్లో వచ్చేసి క్యాప్సికమ్ వేసుకోబాకండి. క్యాప్సికమ్ వేసుకుంటే దాని ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, మ్యాగీ ఫ్లేవర్ అంత తెలీదు. అంటే ఇది నా ఒపీనియన్ అండి. క్యాప్సికమ్ వేసుకోకుండా బీనీస్, క్యారెట్ అవి వేసుకుంటే చాలని నా ఫీలింగు. కరివేపాకు అది మీ ఆప్షనల్ అండి. ప్రస్తుతానికైతే నేనైతే ఇవి రెండు వేసి చేస్తున్నాను, మా పిల్లలు తినేలాగా చేస్తున్నాను. అంటే మీ పిల్లలు అన్నీ తినే పని అయితే వేసుకోండి, ఒక క్యాప్సికమ్ తప్పిస్తే. ఇవంతా వేసుకున్నాక మన ఇప్పి పౌడర్ ఉంది కదండి, ఇప్పి పౌడర్ని వేసేసుకొని ఒక బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. పౌడర్ వేసాక అదంతా పెనం కంటుకుపోతుంది, మాడినట్టు అయిపోద్ది. అందుకనేసి సిమ్లో పెట్టుకొని వేయించుకొనేసి ఇందాక మనం వడపోసుకున్నాం కదండి ఇప్పిని, అవి వాటర్ వేసుకొని పెట్టుకున్నాం కాబట్టి అవి విడివిడిగా బాగా వచ్చేస్తాయి. అవి వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అవి వేయించుకున్నప్పుడు ఆ పొడి వేగుతున్నప్పుడే బాగా స్మెల్ వస్తుందండి, స్మెల్కే తినేయాలనిపిస్తుంది. ఇట్లా బాగా కలబెట్టేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్నాక సిమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వేయించుకోవాలి, కలిపెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, అంటే వాటర్లో వేసాం కదండి, అందుకనేసి ఎంత విడివిడిగా బాగా వచ్చాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి. ఎన్నో స్టైల్లో తింటారు కదండి, ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది, అందుకనే చెప్తున్నాను. నేను ట్రై చేశానండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఏ స్టైల్లో తింటారో కామెంట్ చేసేసేయండి. ఇలా మాత్రం ట్రై చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవకండి. సబ్స్క్రైబ్ చేసేసుకొని వెళ్ళండి. ఎలా చూస్తారు కదండి, ఒక సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే మాకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తుంది కదండి. సరేనండి, ట్రై చేసి కామెంట్ చేయండి.